వీడియోనే కదరా ఫోటో ఏమన్నా ఫోటో తర్వాత అక్క అన్నయ్య ముందలకి లడ్డూల ప్లేట్ జరుపు ముందలు జరుపు ముందు అన్నయ్యకాయ నివాళీలు చూడిపోయింది నాటు లేదు వచ్చినప్పుడు నేను ఇస్తాను మరి కూడా కాంచి వానాక తడిసి వచ్చిన అందుకే నీకు ఉడకపోస్తుంది మా అమ్మ చూడు ఎట్లా ఉడకపోస్తుంది ఇక్కడ వాన పడుతుంది రైల్వే బ్రిడ్జ్ దాటిన కాంచి చెట్లపల్లి దాటిన కొట్టింది వాన. అది కాదు ఇది మిడిల్ ఫింగర్ ఇది ఏదో ఒకటి పెట్టు చిట్కనే ఇవ్వాలి ఇది కాదు ఉంగరం 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 వేలు వాడాలి పెద్దది కాదు పెద్దది వాళ్ళ ఇష్టం వాళ్ళరా వాళ్ళకి ఏ ఉంగరాది కాదు పెద్దది ఉంగరందే పెట్టడం ఏదో ఖేల్లే వాళ్ళకి ఏది పట్టుకుంది వాళ్ళ అమ్మ చెప్పింది ఏలని బట్టి పెట్టాలని ఏది పడుతుంది పెట్టుర్రి పెట్టాలి రెండే ఉన్నాయి అట్లా పెట్టు ఉంచాలి లడ్డు కావాలా నాయన వీడియోనే గంటలే ఫోటో కాదు తీస్తాను ఫోటోలు కూడా పెట్టాక అది మొత్తం దగ్గరకు వస్తుంటా నేను ఆయన కూడా పిల్లండి అన్నం పెట్టి బాగుంటుంది వద్దు వచ్చేటప్పుడు తినొచ్చానని చెప్పి డాడీ అంటాడు లొట్ట లొట్ట వస్తారు వాట వేసుకోలేదు నేను డాడీ బండి మీద పోతుంటే అందరూ మమ్మల్ని విచిత్రంగా చూస్తున్నాను డాడీ నేను తోలుతుంటే బండి తోలుతుంటే ఏం చదువు ఫస్ట్ ఎంత గేర్ వేయాలి క్లచ్ ఫస్ట్ ఎంత గేర్ వేయాలి క్లచ్ ఆన్ చేసి తీసి పెట్టాలి వేసి గుంజాలి ఎంత క్లచ్ వేయాలి నీ ఫ్రెండ్షిప్ బండ్ పైకి కూర్చో కొంచెం నీ ఫ్రెండ్షిప్ బండ్ అన్నాగా నాకు వస్తానని చెప్పింది కూర్చోరా నువ్వు కనిపిస్తలేవు దియపిన్ వచ్చింది ఫ్రిడ్జ్ వచ్చింది చిన్నారి రెండు సంవత్సరాల నుంచి కట్టలే 3 సంవత్సరాల నుంచి రాఖీ కొని ఇంట్లో విజ్ఞ తెలుసా ఫస్ట్ ఇయర్లో కొన్నా తెచ్చినావా అన్నయ్య తెచ్చినావా ఎక్కడ తెచ్చినావు మన కొన్నాం అంటున్నా 250 రూపాయలు అయితే 350 రూపాయలు అని చెప్తుండు ఎక్కడిది 200 లడ్డూలు తీసుకున్నాం ముందు 350 అయితే 250 అంటే నవ్వుతుండు నా పైసలు కావాలి నా పైసలు ఏదో ఉంటుంది మీకైతే
నేను అన్నా మా ఫ్రెండ్స్ అంటే ఎట్లా కొనుక్కోవాలి సూట్లు పైసలు అని లాక్కి వచ్చే పైసలు ఏం చేస్తారు అని అన్నాను కట్ నాకు బండి మీద తుమ్ము వస్తుంది తుమ్ముడు ఉంటే కడుపు బాబు మొత్తం కట్టు నీరా గుంజిగా అవసరం లేదు అడ్డుకుండే మా పిన్ని సేమ్ ఇప్పుడు ఎవరు షినా పెద్ద షినా నువ్వు మన అందరం మీద కట్టుకున్నాం ఇక్కడ పెరుగు మూడే ఉన్నాయి 4 మూడే ఉన్నాయి నాకే కట్టు ఇంకో ముగ్గురు 3 కట్టు ఫ్రెండ్షిప్ బ్యాండ్ ఎవరు కట్టలేదని ఆడు 10 రూపాయల ఫ్రెండ్షిప్ బ్యాండ్ కొనుక్కొని ఆడే కట్టుకున్నాడు మురుగుతుంది పట్టింది అక్కడక్కడ ఎల్లో కదా నీకు ఇష్టం బ్లూ ఇష్టం తీసుకుని అందుకే బ్లూ బాకీ కట్టండి బ్లూ ఇష్టం ఎప్పుడు దాన్ని అనేది దొరుకుతుందా కప్పులు అది పెట్టరా ఎప్పుడు దొరుకుతుందా నీకు నల్లది నేనే రేపు కొత్త వేసుకుంటా నువ్వు గవర్నమెంట్ లోకల్ బయట చదివినట్టే ఉంది చిన్నది అక్క వాడు చేయబట్టి అటెండ్ అవుతున్నావు అందరూ పంపించరా నిన్నేనా అందరినీ ప్రతి ఒక్క స్కూల్లో లేరే ఆయన వాళ్ళ స్కూల్లో ఎవరు లేరు ఆయన చదువుకోలేదు అందరి ఇంటికి కోరి మేము కూడా మా అమ్మగారి ఇంటికి పోవాలని మేడమ్స్ అందరికి హారతి ఇవ్వడం మర్చిపోయింది మన మేడం అంటే రేపు అంటుంది ముగ్గు చూసుకో పంపిస్తున్నా వచ్చినావు నీకు కట్టింది అప్పుడే పోనా అన్న మేడం తోటి లోకలేగా పోరాదమ్మా అంటుంది మేడం ఏమో 3 రోజులు సెలవులు వచ్చినాయి మొన్న వచ్చినావా నిన్న వచ్చింది నిన్న కాదు మెయ్యనండి అప్పుడు నాకు కూడా ఉండే సేమ్ ఇద్దరి సేమ్ నా కూడా సేమ్ అమ్మా నీకు కూడా సేమ్ నా కూడా నలుగురు అందుకే ఈ కాలు ఉన్నాయని పెద్ద సేమ్ ఇటు పెట్టుదండి దుస్మన్ వేసుకో ఇట్లా నడుతుంది ఇంకో నాకు దుస్ముడే పైకి చిన్నారి పూసిపోతుంది నేను కడతా టైట్ అయ్యాక చిన్నారి పెద్ద అయింది చూడవే వడపల్లి పోదులేదండి అది ఎవరున్నారు నాకు అందరంటే సమానం ఇది పెట్టుకోరు ఎట్లా బొట్లు పెట్టుకోను పెట్టాలి మాకు పెట్టడం ఎందుకో నేను ఎప్పుడు పెట్టడం చిన్న నువ్వు ఫోటో దించు ఇవే అక్క చెల్లెలో అన్న తమ్ముళ్ళు పల్లె వాళ్ళ మమ్మీ అడిగింది మా నువ్వు పోతలేరా మమ్మీ పోయిందా అని పోలే పిన్ని అన్న వాడికి ఇట్లా మేమే ఏదానికైనా చెప్పి వాట్సాప్లో పెట్టుకోవాలి నీకన్నా నేనేమి ఇచ్చింది కనిపిస్తుంది లాస్ట్కి దించుది లావు ఫస్ట్ తినకుంటానే కానీ లడ్డు ఎదురు చూస్తున్నారా మీరు ఎప్పుడు పెడతారు రాని తిందామని మరి అక్క అదే సొంపబడి చూసినా కాదు వీడియోలు కష్టపడి అక్క సొంపాపల బాగుంది అక్క అందుకే తీసుకొచ్చి ఎడ తెచ్చిన షాప్లో ఎంత ఒకటి 5 కొచ్చుకున్నా ఇస్తున్నానే పైసలు పెట్టాలి రే
ఊకనే కాదు, నేను తప్పించుకున్నా అటు ఇటు. రే ఒక్కలంటే ఇంకా నలుగురికి రా, ఇంకా నాకు బయట ఉన్నారు ఇంకా. అబ్బా ఈ సంవత్సరం వచ్చి రాఖీ కట్టి 10,000 ఇచ్చుకో. వస్తుంది, వీడియో తీస్తున్నా. అమ్మాయి మహేష్ పోగానే బగారేసిర్రు. మేము నేను పొద్దుగాలనే బగారేసింది, పసిపిల్లండి థమ్స్అప్. వాళ్ళ అన్నకు వీళ్ళు అవన్నీ తెచ్చి అంటే అన్న శనివారం దాగను అనగానే అప్పటికప్పుడు పప్పు వండింది. అన్నకు పెట్టింది. ఇక మా హైదరాబాద్కి అలా పడిపోయింది. మీ ఇంటి వచ్చినాం, పూర్వాన్ని కట్టుకొచ్చి మళ్ళీ ఆడసేపు కూర్చొని ఇక రాగి కట్టిన పోవాలని ఆ నుంచి మళ్ళీ తీసుకో పూజ వచ్చింది. మామకివా అయితే మరిది కూడా వచ్చిందా? కొడుకంట కేసులంట అక్కల మాటలు వాళ్ళ మేనమా మాటలు పడి ఆ పిల్లకి రాఖీ కట్టకపోతే స్నానం, మాకు రాఖీ స్నానం చేయలేదంట, రాఖీ కట్టించుకోలేదంట. అట్లేసా ఎందుకు ఇక ఏమనుకో ఆయన మనసు లేదు. ఇక పిల్లగా చెప్తుండ వాళ్ళ నాయనమ్మతో మాట్లాడతాను లోపల పోయిండు పూజ. నేను కట్టాలని పంపించిన కట్టి కాదు స్నానం చేసి నేను కట్టిపోతాను అంటే నువ్వేం కట్టొద్దు అన్నాడంటే ఏదో అన్నాడంటే ఏడ్చుకుంటూ వచ్చినాయి. అమ్మా మంచిగా తీయండి అమ్మా. నేను ఎందుకు పంపించిన అమ్మా, నేను ఏదో ఆడపిల్ల కదా ఒకడు పంపిస్తే పూజ నేర్పించి పంపించిండు. నాకు మస్తు బాగా ఏడ్చుకుంటూ వచ్చి పూజ అని చెప్తాను.